హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్లోకి చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు కూడా పొటాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాము. వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే కదా చేంజ్ అవుతాయి కదా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముక్కల్ని వాటర్లో పెట్టేద్దాము. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కూడా ఆవాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఈ రెండు కూడా చిటపటమన్న తర్వాత మనము కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఆనియన్స్ని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ వేగిపోనవసరం లేదండి, మనము జస్ట్ మగ్గితే సరిపోతుంది. పొటాటోస్ని కూడా మనం ఆనియన్స్తోనే మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 1.5 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఆనియన్స్లో కలిపేసుకోవాలి. ఇలా ఆనియన్స్లో మొత్తం కలిసిపోయిన తర్వాత మనం బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందామండి. ఎందుకంటే మనకి ముందే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతే కనుక మనకి బంగాళదుంపలు వేపినప్పుడు ఆనియన్స్ మాడిపోతాయి. సో రెండు ఒకసారి వేసుకున్నామంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి. సో పొటాటో ముక్కలను వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మనము బాగా వేపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కదా. సో 5 మినిట్స్ తర్వాత ఇలా చూద్దాము. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హాఫ్ వరకు కుక్ అయిపోయింది కదండి, ఇంకో 20% కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టి మగ్గించుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదండి, బంగాళదుంప అయితే బాగానే ఉడికిపోయింది. సో ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము. 2 స్పూన్స్ వరకు కూడా కారం వేసుకుందాము. మనకి పొటాటో కర్రీకి మసాలా కారం ఎక్కువే పడతాయండి, ఎందుకంటే బంగాళదుంపలు మనకి తీపి వస్తుంది కదా. సో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు ఎక్కువే పడతాయి. సో 3 స్పూన్స్ వరకు కూడా ఇక్కడ కారం యాడ్ చేశాను నేను. కారం వేసేసిన తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనము మసాలాలు వేసేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. ఇలా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి మనకి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం వాటర్ వేసేసుకుందాము. ఇక్కడ వాటర్ వచ్చేసి మరీ ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే బంగాళదుంప మళ్ళీ చితికిపోతుంది. సో ఒక 1/2 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుని మనం ఒకసారి ఈ కర్రీని వాటర్లో కలిసిపోయేలా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనము సాల్ట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు కారం సాల్ట్ సరిపోకపోతే కనుక మనము ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఉడికిచ్చేసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్గా మనకి దగ్గర పడుతుందండి. సో మనం కొత్తిమీర వేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడం. మనకి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనకి కావాలనుకుంటే దించేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం దగ్గరికి పడినా పర్వాలేదు, మీ ఇష్టం. ఎలా కావాలనుకుంటే అలాగా. ఈ కర్రీ వచ్చేసి మనకు చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.